బాయ్స్ ఫాలో మీ. అందరూ కూర్చోండి. కమాన్ క్విక్. ఇప్పుడు నేను మీకు సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తాను. మీలో ఒకరు రండి. ఎవరు రారా? అలీబాబా నువ్వు రా. రారా. రా. నన్ను కొట్టు. ఆడవాళ్ళని కొట్టుకోరు మేడం, తప్పు. కొట్రా, కొట్టు. నువ్వా? ఏంటి ఇక్కడికి వచ్చావు? మీరే కదా మేడం ఫాలో మీ అన్నారు, అందుకే ఇంటికి వచ్చా. మేడం మాకు ఈ చదువులు వద్దు మేడం, చదవలేకపోతున్నాం. చదవకుండా అడుక్కు తింటావా? కాదు మేడం, మీరు మేము అండర్స్టాండింగ్ వద్దాం మేడం. మనిద్దరమా? కాదండి, మీ టీచర్స్ మా స్టూడెంట్స్ ముందు ఒక అండర్స్టాండింగ్ వచ్చేద్దాం. ముందు మమ్మల్ని ఐఏఎస్ ఆఫీస్ చేసేయండి, ఆ తర్వాత ఎగ్జామ్ పెట్టుకోండి. బుర్రగానే చెడిపోయిందా నీకు? ముందు ఐఏఎస్ ఆఫీసర్లేంటి, తర్వాత పరీక్షలేంటి? అంతే మేడం, మీరు చేస్తే రైట్, మేము చేస్తే రాంగ్. మీ పెద్దోళ్ళందరూ కలిపి మా యూత్ అన్యాయం చేస్తున్నారు మేడం. అవును 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 అవును. కూర్చోండి కూర్చోండి. ఏంట్రా, ఏం అన్యాయం చేశారా మీకు? మీరంటే ముందు సీఎం అయిపోతారు, ఆ నెల తర్వాత ఎలక్షన్ పెట్టుకుంటారు. ఆఫ్టర్ మేము అడిగింది ఏంటని ఐఏఎస్. చెప్పమ్మా, మీకో న్యాయం మా యూత్కో న్యాయమా? రేయ్ నోరు మూసుకుని కూర్చో. అధ్యక్ష కూర్చో. 4 కోట్ల. మన నలుగురు కిడ్నీలు అమ్మినా 4 లక్షలు కూడా రావు కదరా? రేయ్ అయితే 1 లక్ష కిడ్నీలు కొట్టేద్దాం రా. దరిద్రుడా, కొట్టేయడానికి అవి చెడ్డీలు కదరా, కిడ్నీలు కిడ్నీలు కిడ్నీలు. ఎలా సంపాదించాలని మీరు ఆలోచిస్తున్నారు, ఎలాగైనా సంపాదించాలని నేను అనుకుంటున్నాను. ఎక్కడెక్కడి నుంచో అనాథలకు వచ్చిన మనంతా కలిసింది కూడా ఇక్కడేరా. ఈ సైడ్ పోతే వీళ్ళంతా రోడ్డు మీద పడతారు, అలా కావటానికి వీలేదు. మరి ఎలా రా? ఇంతవరకు చిల్లర కొట్లు కొట్టాం, ఇప్పుడు పెద్ద రేంజ్లో జాక్పాట్ కొట్టాలి. ఈ ఊళ్ళో ఏం జరిగినా పోలీసులు మనల్ని అనుమానిస్తారు, అందుకే ఊరు మార్చాలి. ఎక్కడికి రా? వైజాగ్. అక్కడైతే మన సహాయం చేయడానికి కటింగ్ బాలుగాడు ఉన్నాడుగా. ఏరా బాలుగాడు వస్తాడంటావా? వస్తాడా కాదు, వచ్చాడు. రే బాలు! అరే బాబ్జీ, బాబ్జీ ఎలా ఉన్నావురా? ఇంకా పొడిగయ్యావేంట్రా? బాగున్నావురా? అరే జేపీ బాగున్నావమ్మా? అరే వరప్రసాద్ నువ్వు కూడా బాగున్నావా? ఏంట్రా జయప్రకాష్ గారు ఇంగ్లీష్ లో స్టైల్ గా జేపీ అని పిలిచి నన్ను మాత్రం తెలుగులో వరప్రసాద్ అని పిలుస్తావు. నన్ను కూడా ఇంగ్లీష్ లో ముద్దుగా విపి అని పిలవచ్చుగా. వీడు అస్సలు మారలేదురా, అయినా వీడికి విపిఏ కరెక్ట్ రా. రాణి చిన్నప్పుడు పాత బ్లేడ్ లో బొద్దుగా ఉండేదని, ఇప్పుడు ప్లాటినం బ్లేడ్ లో ముద్దుగా ఉన్నావు. భర్తను కలిసి శుభ సందర్భంలో ఇదిగో నా గిఫ్ట్, ఇప్పుడే కొట్టేసిన పర్సు. అడిచి అవసరం లేదు, అర్థమైంది, పెట్టుకో. దాంతో పెట్టుకోకరా, అది పొట్టకు తెలియకుండా షర్టుని, ప్యాంటుకు తెలియకుండా కట్రాని కూడా కట్ చేసేస్తుంది. అంత పెద్ద కట్టరా? కట్ చేసి చూపించనా? ఏంటమ్మా కట్ చేసేది? ఏంట్రా వీడికంతా డీటెయిల్డ్ గా చెప్పాలా? అదే అవసరం లేదు, మనం ఫ్లాట్కి వెళ్ళి మాట్లాడుకో. శివమనే, ఈ పేరు ఎక్కడో విన్నట్టుందమ్మా. ఇంతకీ నువ్వు అతను కలిసావా? కలిశాను. ఏమన్నాడు? అసలు ఎవరతను? మనిషి కొంచెం మొండిగడల్లా ఉన్నాడు, అడగంగానే చెప్పే రకం కాదు. అమ్మా ఏదేమైనా మన కాలంకి టెరిఫిక్ రెస్పాన్స్ వచ్చింది. ఆఫీసుకు 100ల కొద్ది ఫోన్లు లెటర్స్ వస్తున్నాయి. నువ్వు ఒక్కసారి అతన్ని కలిసి ఆ ఉత్తరం గురించి, ఆ వసంతం గురించి అడిగి
కాఫీ ధైర్యంగా తాగొచ్చా? ధైర్యంగా తాగొచ్చు, తర్వాత ఏమవుతో తెలీదు. అండ్ హాయ్ డూప్లీ. ఏంట్రా చెయ్యి ఊపుతుంది, నీకు తెలుసా? అది చెయ్యి ఊపింది, నేను ఊపాను అంతే. ఏంటి శివమణి గారు కాఫీ తాగుతున్నారా? మనం ఏం తాగితే దానికి ఎందుకురా, కొంచెం నోరు మూసుకోమని చెప్పు. నువ్వు కొంచెం ఎక్కువ మాట్లాడట, మూసుకోమని ఆయన చెప్పాడు. మాకు అర్థమైందిలే, ఈ రోజు నుంచి నేను ఇక్కడే ఉంటున్నా. టిఫిన్ బాగా చేసావు, ఎలా చేసావు? సిగ్గుతో ఏయ్, బాగా ఎదురింట్లో ఉన్న మా సెల్ ఎత్తే తీసుకొచ్చాను. అదే వచ్చేయడానికి అదితే బాలేదండి. టిఫిన్ బాగుంది, ఇలా ఇవ్వడం బాలా. కష్టపడి మీకోసం చేస్తే విసుక్కుంటారు ఎందుకండి? ఇడ్లీలు అమ్ముకునే దానిలా కనిపిస్తున్నానా? ఏదో అభిమానంతో తెచ్చాను. నువ్వు వచ్చింది మా మంచి అట్లు చూడడానికి కాదు. రేయ్, ఇంకోసారి ఇడ్లీ దోశ అన్నావంటే తోలు తీస్తా. మీ గురువుకి బీపీ ఏమైనా ఉందా? బీపీ కాదు, నాకు కొంచెం మెంటల్. నాందేముందిలేండి, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ? నువ్వు కేరళ వదిలి ఎప్పుడు పోతావు? నువ్వు కేరళ చూడడానికి వచ్చావు కదా, చూసి పో, లొల్లి పెట్టకు. అవునంజీ, అస్తమా నాతో తిరుగుతున్నావు, నీకు వేరే పనేం లేదా? చాలా పెద్ద పని. కాలువ అంజీరా. ఏంటి వెనకెళ్ళిపోతున్నా? కనబడట్లేదా? అటు కాలువ ఉంది, రా వెళ్దాం. ఉంటే ఏంటి, దూకేద్దాం రా. నువ్వేదో పెద్ద నదులు సముద్రాలు దూకేసినట్టు మాట్లాడుతున్నావే, నువ్వు దూకగలవా? ప్రయత్నం చేస్తే ఎవరైనా దూకగలరు. అంత వద్దమ్మా, ఇలా అనుకునే ప్రయత్నం చేసాం, పడ్డాం బోర్లా. ఎన్నిసార్లు ప్రయత్నం చేసావు? ఒక్కసారి. ఒకేసారి ప్రయత్నం చేసి వదిలేసేది మామూలు మనిషి. కానీ నువ్వేదైనా అసాధ్యమైంది సాధించాలంటే ఇది నేను చేసి తీరుతానంటూ ఒక ఏకాగ్రత, ఒక పట్టుదలతో మళ్ళీ 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 ప్రయత్నం చేయాలి. అప్పుడు ఏదో ఒక రోజు నువ్వు విజయం సాధిస్తావు. ఏంటో నువ్వు చెప్తుంటే ధైర్యం వచ్చేస్తుంది. అలా ప్రయత్నిస్తే నిజంగా దూకగలనంటావా? One, two, three. జై శ్రీరామ్. ఏమైందయ్యా? ఫ్రెండ్షిప్ కొద్దిగా చెప్తున్నాను, ఇప్పటికైనా జై ఆంజనేయ అనుకో. మీ రాముడికి మా బాస్ లాగా దూకటాలు ఎగరటాలు తెలియవమ్మా. నా అయోధ్య రాముడు, దశరథ రాముడు, కౌసల్య రాముడు, సీతారాముడు, కోదండ రాముడికి తెలియని విద్య. నీ బాస్ ఎంత ఎగిరినా దూకినా అన్ని ఆ రామభక్తి బలంతోనే తెలుసా? అలాంటి నా రాముణ్ణి బుద్ధి తక్కువ నేను గెలికాను, నన్ను వదిలే. మనలో మన గొడవలు ఎందుకు కానీ, నువ్వు జై శ్రీరామే అనుకో, నేను జై ఆంజనేయ అనుకుంటాను. అలా రా దారికి. జై ఆంజనేయ. రామార్పణం. జై జై ఆంజనేయ.
ఎలా ఉన్నావు నాన్న? నాకేం నాన్న, నువ్వు ఇచ్చిన టీ ఎస్టేట్ చాలా బాగా రన్ అవుతుంది. నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నప్పుడు ఎక్కడో 3 రూపాయలు చెప్పిన 30 ఎకరాలు కొన్నావు చూడు, అది 30 కోట్లయింది నాన్న. ఆ డబ్బుతో 300 ఫ్లాట్లు కట్టి అద్దె వసూలు చేయలేక చచ్చిపోతున్నాను రా ఎద్దవా. కష్టాలు కడుపులో దాచుకుని కళ్ళతో మాట్లాడుతున్నావా నాన్న? నేను పుట్టి ఈ సొసైటీలో నీకు తండ్రి అనే హోదాను కల్పించాను. నువ్వు నాకేం ఇచ్చావు? ఒకే బద్దని 60 సార్లు నాకించావు. అది నా తప్పు కాదు నాన్న. నిన్ను 10th క్లాస్ దాకా చదివించాను. నువ్వే చదవలేనని మధ్యలో మానేసి బద్దన అక్కుంటూ కూర్చున్నావు. అదేదో MBBS వదిలేసినట్టు మాడతావేంటి? గవర్నమెంట్ కూడా వచ్చేయని నోట్లు వచ్చేసి ఇక్కడికి వచ్చావు. నీ అబ్బా అయినా 7 రూపాయల నోటు వచ్చేయటం ఏంట్రా? కొంచెం రొటీన్కి భిన్నంగా ఉంటుందని నాన్న. అయినా నన్ను ఎందుకన్నావురా? ప్రభుత్వం వాళ్ళు నిరోద్వాడండి నేను ఎక్కడ పడితే అక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంటే నువ్వు నిరోధ్ వాళ్ళేదేంట్రా? ఏం చేస్తాను నాన్న, కాలం కర్మం కలిసి రాకపోతే కండోము కూడా కన్నం పడుతుంది. సరే కంటే కన్నావు. ఆ కనేదేదో ఏ షారుఖ్ ఖానో ఏ అమీర్ ఖానో పర్సనాలిటీతో కనొచ్చు కదా. నేను సినిమాలు చూసే రోజుల్లో హీరోలందరూ నా వయసు వాళ్ళేనన్నా. రే 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 ఈ ఫేస్ చూసి ఓ దేవతలంటే అమ్మాయి చీ అని వెళ్ళిపోయింది. బాధపడకనన్నా, మన వంశం పొజిషనే అట్లాంటిది. సరే నీ అబ్బా నీతో నా సోదింది కానీ డబ్బులు ఎంతోనే చెప్పు. కొండలు తవ్వి రాళ్ళు బద్దలు కొట్టి ఒక్క 10 రూపాయలు సంపాదించాను. 10 రూపాయలు కూడా సంపాదించలేని నీలాంటి కేడిగాలికి స్టార్ హోటల్ ఫుడ్, ఇంతమంది పోలీసులు కాపలా, రాళ్లతో కూడా చంపేయండి రా ఇన్ని.